శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీరు కన్యా రాశి వారా అయితే వినండి. మోటివేషన్ మనల్ని పనిని ప్రారంభించేట్టుగా చేస్తుందండి, కానీ అంతిమ విజయం అందించేది మాత్రం క్రమశిక్షణ మాత్రమే. 2026లో వచ్చే ఈ 6 నెలలు, జూలై నుండి డిసెంబర్ వరకు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. సో ప్రత్యేకంగా ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకేసారి వచ్చే ఈ యొక్క గురు ఉచ్చస్థితి ప్రవాహం. ఎందుకంటే గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు, కర్కాటకంలో ఉచ్చ పొందుతారు. కాబట్టి ఆయన తిరిగి రావడానికి ఆ రాశికి 12 years పట్టింది. సో గురు ఉచ్చస్థితి ప్రవాహం మరియు శని వక్రగతి మీ యొక్క కెరీర్, ప్రేమ, డబ్బు, భవిష్యత్తు ప్రతి అంశాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఈ కాలంలో మీకు గోల్డెన్ ఛాన్స్ ఏమైనా ఉందా, లేదా పరీక్షల సమయమా అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. సో కాబట్టి చివరిదాకా చూడగలరు. అలా చూసినప్పుడు మీకు పూర్తి అవగాహన కలుగుతుందండి. కన్యా రాశి వారికి జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు వచ్చే ఫలితాలను ఇప్పుడు సవివరంగా పరిశీలిద్దాం. కన్యా రాశికి అధిపతి బుధుడు అండి. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. సో మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ మనం చెప్పుకోబోయే ఫలితాలు వర్తిస్తాయి. మనం చెప్పుకోబోయే ఫలితాలు జన్మరాశి మరియు చంద్రరాశి ఆధారంగా చెప్పబోయే ఫలితాలండి. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామా అంటే కెరీర్, ఆరోగ్యము, వివాహము, ప్రేమ, ఆర్థిక స్థితి, అదేవిధంగా గ్రహ సంచారాల వల్ల కలిగే ప్రభావాలు మరియు చేసుకోవాల్సిన సింపుల్ రెమెడీస్ ఏమిటో సో క్లియర్గా చూద్దామండి. మొదటిగా జూలై మాసంతో మొదలెడితే జూలై 2026 మాసంలో ప్లానటరీ పొజిషన్ ఏ విధంగా ఉంది అంటే మీ యొక్క రాశాధిపతి బుధుడు మొదట్లో జూలైలో 11వ స్థానంలో ఉంటారు, అంటే కర్కాటకంలో ఉంటారు. అదేవిధంగా శుక్ర, గురుడులు కూడా అక్కడే ఉంటారండి. ఇక్కడ కుజుడు 9వ స్థానంలో ఉంటారు మొదట్లో, శనేశ్వరుడు మీకు 7వ స్థానంలో ఉన్నారు, రాహు 6వ స్థానంలో కుంభంలో ఉన్నారు. సో ఈ స్థితుల ఆధారంగా చూస్తే మొత్తంగా ఫలితాలు మేజర్గా గురు, శని, రాహు కేతులను బట్టి డిసైడ్ అవుతూ ఉంటాయి. మరి రాహువు 6వ స్థానంలో ఉండటం అనేది ఒక బిగ్ అడ్వాంటేజ్ అండి. 6వ స్థానంలో శని కానీ, రాహు కానీ ఇలాంటి గ్రహాలు కనుక ఉంటే డెఫినెట్గా కాంపిటీషన్లో విన్ అవుతారు. 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు రాహు కానీ, శని కానీ ఉంటే మంచి ఫలితం ఇస్తుందండి. త్రికం అంటే 6, 8, 12, బట్ త్రికాలు కాదు, సోపచే స్థానాలు. రుణాల నుండి బయటపడే అవకాశం, రోగాలపై నియంత్రణ. అంటే గత 7-8 నెలల్లో మీరు గమనించి ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరిగింది, కొత్త ఆలోచనలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఏఐ కానీ, ఆన్లైన్ స్కిల్స్ కానీ, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. 6లో కొంచెం రాహు ఉన్నాడు, రాహు టెక్నాలజీ బిహైండ్ ద స్క్రీన్. శనిశ్వరుడు 7లో ఉన్నాడు, 5 మరియు 6వ స్థానాధిపతి ఉన్నారు. కాబట్టి 7వ స్థానంలో శని ఉండటం వల్ల వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు వస్తాయండి, ప్రతి వాళ్ళకు ఉంటాయి. భార్య లేదా భర్త ఎవరైనా వారి ఇంట్లో ఎవరో ఒకరు కొంచెం మొండిగా ప్రవర్తించడం. కాబట్టి ఏంటి, మీరు సహనం పాటించాలి, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ లక్కీలీ ఏంటంటే గురుడు 11వ స్థానంలో బలంగా ఉండి ఆ శనిని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మొండితనాన్ని, ఆ నెగిటివ్ హార్డ్నెస్ని కొంచెం స్మూత్ అని చేస్తారు. సో ఇది అందుకనే జూపిటర్ సపోర్ట్ టు మ్యారేజ్. ఇక్కడ మంచి విషయం ఏంటంటే గురు ప్రభావం వల్ల ఈ సమస్యలు బ్యాలెన్స్ అవుతాయి. శని మీద గురు దృష్టి పెట్టారు కాబట్టి జూలై నుండి నవంబర్ వరకు సో భార్య లేదా భర్త వారి ద్వారా ఏదైనా మంచి వార్తలు, ఆర్థిక లాభాలు కనిపిస్తూ ఉన్నాయండి. 7 అంటే భార్య లేదా భర్త, 7 అంటే బిజినెస్ పార్ట్నర్, ఎదుటివాళ్ళు, 11 అంటే లాభం. కాబట్టి సో బాగుంటుంది. సో గురుగ్రహము జూన్ 2వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి కర్కాటకంలోకి వచ్చారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే స్థితి. గురుడు ఎంత శుభగ్రహం అంటే ఒక రాశి నుండి ఇంకో రాశి మారికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు ఆరంభం అవుతాయండి. గురుడు కనుక రవికి దగ్గరగా వచ్చి 8 డిగ్రీలు దగ్గరగా వచ్చినప్పుడు గురుబౌఢ్యం అవుతుంది, శుభ కార్యక్రమాలు కూడా ఉండవు. అంత శుభగ్రహం అని చెప్పడం కోసం జరగవచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే సో ఈ యొక్క గురుడు బలంగా ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టుకోవచ్చు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పాలి. ఈ యొక్క గురుడు 5వ స్థానాన్ని చూస్తూ ఉండటం వల్ల 11లో ఉండి 5 చూస్తూ ఉంటారు కాబట్టి సంతాన యోగం చాలా బలంగా ఉంది. పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వారికి విజయాలు ఏదైనా రావటం అది మీకు మానసిక శాంతిని కలిగించడం, ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయని చెప్పవచ్చండి. మరి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంది అని అంటే ప్రేమలో కొత్త సంబంధాలు, ఏదైనా ఇంటర్ క్యాస్ట్ ప్రేమ అవకాశాలు కూడా కాస్త కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే సాటర్న్ 7లో ఉన్నాడు, ఆ శని ఇంటర్ రాహు ఉన్నాడు. కాబట్టి సింగిల్కి ఇది ఒక ప్రేమకు సంబంధించిన విషయంలో ఏదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది గోచారీత్యా. మరి కెరీర్ గ్రోత్ చూస్తే ఆన్లైన్గా కానీ కెరీర్ గ్రోత్, గురుగ్రహము 3వ స్థానాన్ని చూస్తూ ఉంటారు 11లో ఉండి. దీనివల్ల ఏంటంటే 3 అంటే ధైర్యము, పరాక్రమము, మన నెట్వర్క్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. దీనివల్ల యూట్యూబ్, బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పనులు చాలా వేగంగా సాగుతాయండి. దగ్గరి ప్రయాణాలు, షార్ట్ ట్రావెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ యొక్క రవి గ్రహ గోచారం చూస్తే జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు రవి 12వ స్థానంలో ఉంటారు. సో ఇది విపరీత రాజయోగం. 6, 8, 12 త్రికాలు అంటాం. 6 8లో ఉన్న, 8 12లో ఉన్న, 12 12లో ఉన్న, 8 8లో ఉన్న, 6లో ఉన్న, ఇట్లా క్రాస్గా ఉన్నప్పుడు సో దీని ద్వారా విదేశీ అవకాశాలు, ప్రభుత్వ పనులు, మల్టీనేషనల్ కంపెనీలు, వాటికి సంబంధించిన వర్కులు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సో ఇక్కడ సూర్యుడు స్వస్థానంలో ఉండటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, బాగుంటుందండి. కుజగ్రహం ఏంటంటే 10వ స్థానంలో ఉంటారు. ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 19 మధ్యన కుజుడు 10వ స్థానంలో ఉండటం వల్ల ఇది కెరీర్కు మంచి సమయం అని చెప్పాలి. అట్ ది సేమ్ టైం అష్టమాధిపతి దశమంలో ఉన్నారు కాబట్టి కాస్త టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఏదేమైనా ఉద్యోగ స్థానానికి లాభస్థానాధిపతి కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కొంచెం హైక్ రావచ్చు. కొంతమందికి నెగిటివ్ కూడా జరగవచ్చు. అహంకారం విడాలి, గొడవలు నివారించాలి, ఆఫీస్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండాలి. ఈ సమయంలో కెరీర్లో బెస్ట్ పీరియడ్ ఏదైనా ఉందా అంటే ఆగస్టు 15 నుండి నవంబర్ వరకు ఇది కెరీర్లో మీకు బెస్ట్ పీరియడ్ అండి. కన్యా రాశి వారికి జాబ్ మార్పు, బిజినెస్ గ్రోత్ అనే అవకాశాలు, కొత్త అవకాశాలు మీకు బలంగా కనపడుతూ ఉన్నాయి. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడమో, ఏదైనా ఇన్వెస్ట్ చేయడమో, కొత్త మంచి పార్ట్నర్ దొరకడమో లాంటిది కనపడుతూ ఉంది. హెల్త్ పరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు లేవు. సో కేవలం ఏంటంటే చిన్న చిన్న అలర్జీలు కానీ సాధారణ సమస్యలు ఏమైనా ఉంటే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సో ఫుడ్ విషయంలో కాస్త, ఎందుకంటే రాహు చూస్తూ ఉన్నాడు, 2వ స్థానం అంటే ధనము, ఫుడ్ కూడా కాబట్టి ఫుడ్ విషయంలో సో క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ. రెమెడీస్ విషయంలో ఏంటంటే ఈ కాలంలో చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అని అంటే గాయత్రి మంత్రం పఠనం చేయడం. మీరు రాశాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి బుధగ్రహ బీజ మంత్రం ప్రతిరోజు కుదిరితే 108 టైమ్స్ అవుతూ ఉండండి. ఓం బ్రాం బ్రీం బ్రౌ సహ బుధాయ నమః. అదేవిధంగా బుధుడికి సంబంధించి విద్యార్థులు కూడా వస్తారు కాబట్టి పూర్ పీపుల్, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడం. బుధవారం రోజున గోశాలకు వెళ్ళి ఆవుకు గడ్డి పెట్టడము, ధాన్యానికి ఏదైనా కొంత సేవ చేసుకోవడం, ధనపు రూపంగా హెల్ప్ చేయడం అని చెప్పవచ్చు. ఏది చెప్పినా అత్యంత శుభకాలం అని చెప్పి కెరీర్ గ్రోత్కి, విద్యలో విజయం ఉంటుంది. 6 నెలల కాలంలో సంతాన యోగం కనపడుతుంది, రుణాల నుంచి విముక్తి కనపడుతుంది. ఒకటి జాగ్రత్త, సంబంధ సహనం అనేది పాటించాలి. దట్స్ ఇట్. బికాస్ శని యొక్క దృష్టి మీకు కనపడుతూ ఉంది కాబట్టి. సో ఏది ఏమైనా అష్టమ శని, అర్ధాష్టమ శని ఏమీ లేవు. కన్యా రాశి వారికి జూన్ 2027 నుండి అష్టమ శని మొదలవుతుంది కాబట్టి మనం చెప్పుకున్నది డిసెంబర్ వరకే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి. సో గురుబలం కాస్త ఉంది కాబట్టి సో గురుడు 5వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి సో మీ యొక్క ఆలోచన విధానము, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా, సంతానం మీద ఫోకస్ చేయాలన్నా, వారి అభ్యున్నతి కోసం మీరు ఏదైనా స్టెప్స్ వేయాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఈ యొక్క రాహుగ్రహం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నుండి మీకు 5వ స్థానానికి వస్తారు. సో కేతువు 11వ స్థానానికి వెళ్తున్నారు. కేతువు వెళ్ళి గురుడితో కలుస్తారు కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా డెప్త్గా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్ అండి. సో డిసెంబర్ 6 తర్వాత రాహు 5వ స్థానంలోకి వచ్చినప్పుడు విద్యార్థులు కొంత డిస్ట్రాక్షన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫోకస్ అండి. ఫోకస్ చేస్తే ఎనర్జీ స్ప్రెడ్ పోతుందో అక్కడికి రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో కాబట్టి ఏది ఏమైనా మీరు ఏ రంగంలో ఉన్న 5 అంశాల మీద దృష్టి పెట్టడం అనేది మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం. సో 5 అంశాలు ఏంటయ్యానంటే HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. ఒక్కో దాంట్లో ఒక్కొక్క గోల్ పెట్టుకున్న చాలండి. ఆరోగ్యం 7వ స్థానంలో శని మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రోక్రాస్టినేషన్ అనిపిస్తూ ఉంటుంది. మిగిలిన గురు బాగున్నాడు కానీ శని చూస్తూ ఉన్నాడు, స్లోగా ఉందాం అనిపిస్తుంది, పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. కాదు, ముందు రోజు రేపు ఏం చేయాలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. సో హెల్త్ గురించి మాట్లాడుతున్న ఫస్ట్ పాయింట్ కాబట్టి ఏదైనా మీరు ధ్యానం, నడక చేస్తారా, యోగా చేసుకుంటారా, జిమ్కి వెళ్తారా, ఏదో ఒక యాక్షన్ మొదలెడదాం రేపటి నుంచి. R ఫర్ రిలేషన్షిప్స్. 7లో శని ఉన్నాడు కాబట్టి సంబంధాల్లో అసహనం ఉంది. సో అంతగా ఇంటరాక్ట్ కాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఎవరితో అయితే సరిగ్గా లేదో వారితో ఇప్పటి నుంచి వారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా ఆ పాజిటివిటీ జరుగుతుంది. M ఫర్ మనీ. గురుడు బలంగా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే లేకుండా ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. సంపాదించిన డబ్బులో కనీసం ఒక 40% సేవ్ చేద్దాం, భావితరాలకి భవిష్యత్తు అవసరాల గురించి ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, గురుడు బలంగా ఉన్నారు. ఏదైనా ముక్కుబడులకు మేము మర్చిపోయి ఉన్నా, ఏదైనా కూడా ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్నా, సో ఏదైనా ఒక మంత్ర సాధన చేసుకోవాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్. సో దాని గురించి ఆలోచించండి. C ఫర్ కెరీర్. సో కెరీర్కి లాభస్థానాలు గురుడు ఉన్నారు. కెరీర్ లెవెల్లో బాగుండబోతుందని చెప్పుకుంటూ ఉన్నాం. సో కాబట్టి కెరీర్లో ఏం నేర్చుకుంటే, ఏం అప్స్కిల్ చేసుకుంటే బాగుంటుందో ఆ విషయాన్ని మీరు దాని మీద ఫోకస్ చేయడం. సో ఇవన్నీ కూడా ఒక్క దాంట్లో గోల్ పెట్టుకుని కనుక మనము ఆ రకంగా డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్ దెన్ ఓన్లీ విల్ గెట్ ద రిజల్ట్. కాబట్టి సో బీ ప్రిపేర్డ్ అండి. మరి ఇంత చూసాం కదా, మీరు ఈ 6 నెలల్లో మీ వ్యక్తిగత జీవితంలో ఏ అంశాల్లో మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నారో కామెంట్ రూపేణ తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే
జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీరు చేయవలసిందని ఏమీ లేదు. గతంలో మీకు జ్యోతిష్యం మీద నాలెడ్జ్ లేకుండా పర్వాలేదు. జస్ట్ ఆ కోర్స్ జాయిన్ అయిపోయి రోజు ఒక వీడియో ఓపెన్ చేసి నేర్చుకుంటూ రాసుకోవడం గమనిస్తూ 30 రోజుల తర్వాత మీ యొక్క గోచారం, మీ జాతకం మీరు పరిశీలించుకునే స్థాయికి మీరు వెళ్తారు. నో డౌట్ ఎట్ ఆల్. అలా చాలా మంది జాయిన్ అయి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. లక్కీ విషయం ఏంటంటే, ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఇది, ఆల్రెడీ కోర్సు 50% డిస్కౌంట్ నడుస్తూ ఉంది. చాలా మందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది కోర్సు 50% ఆఫర్తో పెట్టడం జరిగింది. అతి త్వరలో ఈ కోర్స్ ఆఫర్ అనేది ముగిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తోడపడవచ్చు. కోర్సు లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని గమనించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.